జస్టిస్ టి మాధవీదేవి గారు మాట్లాడిన మాటలు ఆమె క్లియర్ కట్గా ఏమన్నది తెలుసా? ఐ హావ్ గాన్ త్రూ ద స్టేట్మెంట్ ఆఫ్ ది విక్టిమ్ దో నాట్ ఇన్ డీటెయిల్ బట్ ఇన్ కర్జర్లీ అట్ దిస్ స్టేజ్ ఐఎమ్ నాట్ ఇంక్లైన్ టు గ్రాంట్ ఎనీ ఇంట్రిమ్ ఆర్డర్. నేను విక్టిమ్ యొక్క స్టేట్మెంట్ని మొత్తం చదవకపోయినా చదువుకుంటూ వచ్చిన కర్జరీ రీడింగ్ చేసిన చదివిన తర్వాత ఎట్టి పరిస్థితులల్లా నేను ఇంట్రిమ్ ఆర్డర్ ఇయ్యనీకే నిరాకరిస్తున్నా అని చెప్పి క్లియర్ కట్గా చెప్పింది. కోర్టు ఏడికేని మొదలైంది తెలుసా? జడ్జి గారు మాట్లాడుకుంటే ఏమని అన్నారంటే, నేను ఈ కేసు టేకప్ చేయాలన్నా వద్దా? ఫస్ట్ సోషల్ మీడియాలో నా మీద కూడా దుష్ప్రచారం నడుస్తున్నది. నాకేదో పదవి ఇస్తారట, నా భర్తకి ఏదో పదవి ఇస్తారట, నా కుటుంబానికి ఏదో రాజకీయ లబ్ధి పొందుతుందట అని చెప్పి మాట్లాడుతున్నారు. మీకు ఇష్టమైతే నేను ఇంట, లేకపోతే బెంచ్ నుంచి తప్పుకుంటా అని చెప్పి మాట్లాడింది. ఈ రకంగా జడ్జి గారు మాట్లాడినారు. దానికి బండి సాయి భగీరథ్ తరఫున వాదిస్తున్న సీనియర్ కౌన్సిల్ ఎవరైతే ఉండనో మన నిరంజన్ రెడ్డి గారు కూడా ఎస్ మ్యామ్, మై లేడీషిప్, ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి, ఇది చాలా మనం ఉక్కుపాదంతో దొక్కాలా అని చెప్పి మాట్లాడారు. బట్ అదే ఉక్కుపాదము గుర్తుపెట్టుకోవాల్సింది ఏందనంటే, తెలంగాణ ప్రజలు ఇవాళ మైనర్ విక్టిమ్ మీద దుష్ప్రచారం జరిగినప్పుడు సానుభూతి ఎందుకు లేదు? అది కుటుంబం కాదా? వాళ్ళది కుటుంబం కాదా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు పుణ్యానికి పుట్టినరా? గాలిలో ఎగిరిపోయే ప్రాణాలా? వాళ్ళే ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం వారికి లేవా అన్న ముచ్చట వస్తుందా రాదా?